దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 21వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయం కువైట్. రండి, ఇంకొక గొప్ప వాగ్దానంతో మీ ముందుకు వచ్చుకున్నాను. చాలాసార్లు మన జీవితంలో నమ్మకము కలగడానికి చూసిన వెంటనే నమ్మేస్తామా? కాదు కదా. చూసిన వెంటనే ప్రేమించేద్దాం, అది లవ్ అట్ ఫస్ట్ సైట్. కానీ నమ్మకం అనేది చూసిన వెంటనే ఎవరిని నమ్మకము పరీక్షింపబడాలి. నమ్మకం అనేది కొంచెం సమయం పడుతుంది. ఉదాహరణకి ఒక రకం చెప్పాలంటే, ఎంత బాగుంటుందో తెలుసా అంటే మనలో ఒక ఆసక్తి కలుగుతుంది. అవునా? సరే, నమ్మకం కుదరదు, ఆసక్తి కలుగుతుంది. అది నమ్మకం ఎలా కలుగుతుంది? నమ్మకం ఇప్పుడు అది ప్రకృతిని అబ్బా ఎంత బాగుందో అయినా కూడా నీలో నమ్మకం కలదు. వాడు చెప్పాడు అది. ఎందుకని? అది వాడు చెప్పాడు, అది నువ్వు విన్నావు, కానీ నువ్వు చూడలేదుగా. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? వాడు చెప్పింది నీవు తిన్నప్పుడు, రుచి చూచినప్పుడు, నీవు ఆ అనుభవం గుండా వెళ్ళినప్పుడు. ఎస్, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు నా అంతటా నేను తెలుసుకుని ఇది చాలా బాగుంది కనుక నమ్మకము ఇప్పుడు దీని అంటే ఏదైతే నీ చేతులు తాకినవో, ఏదైతే నీవు స్వయముగా రుచి చూసావో, అంటే ఈ నమ్మకము అనేది స్టాండర్డ్ కాదు, మారుతుంది. ఇప్పుడు చాలా బాగుంది ఈరోజు, కానీ బాగుండవచ్చు. అంటే అందులో వేయవలసినవి అన్నీ కూడా సమమైన పాలల్లో అంటారు కదా. అంటే ద రైట్ మెజర్మెంట్ ఎప్పుడైతే వేస్తారో ఆ రైట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కాఫీ చాలాసార్లు కలుపుకుంటూ ఉంటాం కదా. పాలు ఎక్కువైపోతే పాల్లాగా ఉంటుంది, కాఫీ పౌడర్ ఎక్కువైపోతే సూపర్ స్ట్రాంగ్ అయిపోద్ది, చేదుగా ఉంటుంది. షుగర్ ఎక్కువైపోతే తీపిగా ఉంటుంది. ఈ మూడు కరెక్ట్గా ఉండాలి కదా. దట్ ఈస్ కాల్డ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద లైఫ్. అదే విధంగా ఈ బ్యాలెన్స్ లో ఏమవుతుందంటే, సో సింపుల్. ఇక్కడ ద మెయిన్ ఎసెన్స్ వచ్చి ఈ బ్యాలెన్స్ తప్పడానికి గల కారణం ఏంటంటే, ఏ ఒక్కటి ఎక్కువైనా కూడా ఆ రుచి పోతుంది. అదే విధంగా నీలో ఉన్నది ఏది ఎక్కువ ఏది తక్కువ, సమస్తము సమంగా ఉన్నాయా అనేది స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఈ స్టాండర్డ్ ఖచ్చితంగా అకౌంటబిలిటీ. అంటే అది స్టాండర్డా? ఇజ్ ఇట్ స్టాండర్డ్? అంటే ఏమున్నా ఏమి లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా స్థిరంగా ద స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ఎప్పుడైతే నువ్వు స్టాండ్ ఉంటున్నావో అంటే అర్థం ఏంటంటే, రెండు చక్రాలు ఉన్నాయి. బైసైకిల్, సైకిల్ అంటే చక్రము, బైసైకిల్ అంటే రెండు చక్రాలు, ట్రైసైకిల్ అంటే మూడు చక్రాలు, రిక్షాలు కదా, 4 వీలర్. ఎందుకని 4 సైకిల్స్ అనరు, 4 వీలర్. కనుక మన జీవితాల్లో ఈ బ్యాలెన్స్ అనేది, ఎగ్జాంపుల్కి ఈ స్టాండ్ అనేది 3 చక్రాలకు అవసరం లేదు. ఇట్ కెన్ స్టాండ్. 4 వీలర్కి ఎవరు స్టాండ్ వేయరు, ఇట్ కెన్ స్టాండ్. ఇటు వచ్చి 2 చక్రాలకే స్టాండ్ వేయాలా, అదే అండర్స్టాండింగ్. ఒకటి ముందుకు వెళ్ళేది, కానీ ఎప్పుడైతే మిగిలినవన్నీ కూడా దేర్ ఇస్ నో స్టాండ్, అవి స్టాండ్ అవ్వగలవు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి విషయాల్లో కూడా ఈ స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టాండింగ్ రావడానికి నిన్ను ఒక మార్గము గుండా నడిపించేదే, ఒక ప్రయత్నము గుండా నడిపించేదే, ఒక ప్రాసెస్ గుండా నడిపించేదే నిన్ను సిద్ధపరచడము, నిన్ను తయారు చేయడము. ద మూమెంట్ యు ఆర్ ప్రిపేర్డ్, యు ఆర్ రెడీ. నీవు సిద్ధపరచబడినప్పుడు నీకోసము కొన్ని ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. ఆ ద్వారాలు నువ్వు తెరిచేవి కాదు, అవి తెరవబడే ద్వారాలు. కానీ దేవుడు చెప్తున్నాడుగా, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేయొచ్చు, వంకర త్రోవలను తిన్నగా చేయొచ్చు. అంటే లెట్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుణ్ణి నీ జీవితంలో పని చేయనివ్వండి. అది ఆయన నీ హృదయంలో ప్రశాంతం. ద మూమెంట్ గాడ్ స్టార్ట్స్ టు వర్క్, యూ షుడ్ బి పేషెన్స్. నువ్వు ఓర్పు కలిగి, సహనం. అంటే నువ్వు పరుగులు పెట్టేయడం వల్ల పనిచేస్తున్నావు అనుకుంటావు, కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండడం వల్ల దేవుడు పనిచేస్తాడు. ఎంత తేడా కదా.
ఈరోజు అటువంటి వాక్యము, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి హింస కలుగును. షద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి హింస కలుగును. ఎలా ఉంది కదా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. స్టేట్మెంట్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. అంటే ఇంకా పక్క హింస పొందుతారు. ఎలాగా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని చెప్పడానికి తిమోతికి రాసిన 2వ పత్రికలో ముందు వెనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 10వ వచనంలో ఉన్నాను. నా బోధను నీవు నేను, ఇదే సంబంధం. నా ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పు. ఎన్ని క్వాలిటీస్ మరి మనం చెప్పగలమా? నీవు తిమోతి నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పు. కనుక ఎప్పుడైతే నీవు నన్ను వెంబడించినప్పటికీ నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనున్న వాడవై నన్ను వెంబడించు. కాబట్టి అట్టి వాటి గుండా నువ్వు వచ్చావు కనుక అని చెప్తూ ఏమంటారు? ఎప్పుడైతే మన జీవితంలో ఈ విశ్వాసము అనేది పరీక్షింపబడుతుంది అనేది మనము అందరికీ తెలిసిన మొత్తం పరిశుద్ధ గ్రంథము నిన్ను పరీక్షకు పెట్టబడతాడు. రైట్. మనం ఇప్పుడు ఎలా ఇంగ్లీష్లో చూస్తే లివింగ్ ట్రాన్స్లేషన్ 2 Timothy chapter 3 verses 12. Yes, and everyone who wants to live a godly life in Christ Jesus will suffer persecution. ఏమన్నారు? ఎస్, అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా, who wants to live a godly life in Christ Jesus, ఆ దైవిక సంబంధమైన ఆ స్టాండర్డ్స్ లో దేవునికి ప్రేమైన జీవితము జీవించాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా విల్ సఫర్ పర్సిక్యూషన్, హింస పొందుతారు. ఇది వాక్యం. అయితే ఇప్పుడు మనం ఎలా నేర్చుకోవచ్చు? ఎందుకు హింస పొందాలి? కరెక్ట్ కదా? ఇప్పుడు వరకు అదే కదా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 16:33 ఏమంటున్నారు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఈ మాటలు చెప్పు అంటే నా యందు మీరున్న ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం నుంచి, అంటే నేను ఆల్రెడీ జయించాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీలో ఉన్నాను, నేను మీతో ఉంటాను. కాబట్టి మీరు, నేను జయించి ఉన్నాను అంటే డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఎందుకంటున్నావు అంటే నువ్వు డెవిల్తో పోరాటం లేదు. డెవిల్ ఆల్రెడీ యేసు ప్రభు ఓడించేస్తాడు. యేసు ప్రభు గెలిచాడు కనుక యేసు ప్రభుని ఎవరు యేసు ప్రభు గెలిచాడు, నేను కాదు. అంటే దేవుడు గెలిచాడు అని లోకాన్ని గెలిచాడు. లోకాన్ని గెలిచిన యేసునామమున. అయితే శత్రువు నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకని? అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం కదా, ఎప్పుడైతే పౌలు, ఈ యొక్క శీల, అదేవిధంగా పేతురు, యోహాను వీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఈ దురాత్మలను, అపవిత్రాత్మలను వెళ్ళగొడుతుంటే ఒకతను చెప్తాడు కదా, ఏ యేసు నామమున పౌలు వెళ్ళగొడుతున్నాడో, పౌతురు వెళ్ళగొడుతున్నాడో, రే నాకు పౌలు తెలుసు, నాకు పేతురు తెలుసు, నువ్వెవడివి? బట్టలు వదిలేండి ఉంటే కాదు. ఏంటంటే ఎవరెవరో వాటికి తెలీదా? ఎవరు ఎటువంటి వాళ్ళు వాళ్ళకి తెలీదా? కనుక ఆత్మ సంగతులు గ్రహిస్తారు. సో ఎప్పుడైతే ద మూమెంట్, ఎవరికదేముంది, సహించిన వాడు గొప్పవాడు అని మనకు తెలుస్తుంది కదా. అంటే యోబు అనే సేవకుడి కోసము దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో. అంటే మన జీవితంలో సహనము అనే దానికంటే ఇలా ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు ఏమంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలాగా? విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండలేడు. కనుక మనము కృప ద్వారా దేవుని మహిమను గూర్చి మనము నిరీక్షణ కలిగి ఉన్నాము అనేది కొన్ని మెట్లు గుండా వెళ్తారు, స్టేజెస్ గుండా. ఆ ప్రాసెస్ లో మొట్టమొదట
శ్రమ అనేది మనం ఎలా చూస్తున్నామంటే కష్టాలుగా చూస్తున్నాం, లేకపోతే చాలా సమస్యలుగా చూస్తున్నాం. కరెక్టే, నువ్వు చూస్తుంది కరెక్టే. కానీ నేను చెప్పాలనుకుంటున్నది కాదు. నువ్వు ఒక వస్తువు కొన్నావు, ఉదాహరణకి టీవీ కొనాలనిపించింది, డిజైన్ నచ్చింది, రేట్ నచ్చింది, కొనుక్కున్నావు. నెల రోజులైంది, చెడిపోయింది. నీకు చాలా బాధగా ఉంటుంది. అంటే నువ్వు అంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నావు, నీకు నచ్చింది, నెల రోజులు పనిచేసింది, పాడైపోయింది. ఎంత కోపం వస్తుందంటే, ఏంటి అబ్బాయి అంటారు. అప్పుడు వాడు ఒకటే అంటాడు, సార్ స్టాండర్డ్ కంపెనీ కొనుక్కుంటే అది మేము గ్యారంటీ ఇస్తాము, దీనికి గ్యారంటీ ఇవ్వము. కారణం ఏంటి? మీరు కొన్న డబ్బుకి దీనికి మేము గ్యారంటీ ఇవ్వము. దిస్ ఇస్ నాట్ ఎ స్టాండర్డ్ కంపెనీ. ఎప్పుడైతే నువ్వు స్టాండర్డ్ కంపెనీ కొనాలి అంటే వెల ఎక్కువ చెల్లించాలి. ఈ స్టాండర్డ్ కంపెనీ ఎప్పుడవుతుంది అంటే అది మన్నిక రావాలి, అంటే క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వాలి. ఐఎస్ఓ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. మనకి ఇంతకుముందు ఐఎస్ఐ ఉండేది, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ముద్ర వేయాలి అంటే నీవు ఆ యొక్క క్వాలిటీ కంట్రోల్ ద్వారా నిన్ను, అంటే నీలో వాడబడుతున్న ప్రతి పీసీబీ అంటారు, ద పార్ట్స్ ఒరిజినల్ అయి ఉండాలి. అవి ప్లగ్ పెట్టిన వెంటనే కాలిపోయేటట్టు ఉండకూడదు. అది ఓవర్ వోల్టేజ్ వచ్చిన వెంటనే స్టెబిలైజర్ ఉండాలి లోపల. అంటే ఇటు మనందరికీ తెలిసిందే కదా, బుద్ధి గలవాడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టాడు. బండ మీద కట్టింది గాళ్ళు, వరదలు, తుఫాలు అన్నీ వస్తాయి, కొడతానే ఉంటాయి. ఇప్పుడు ఈ స్టాండర్డ్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్లైట్, రెండవది రాకెట్. ఇవి రెండు థెర్మోడైనమిక్సే. కానీ ఫ్లైట్కి రాకెట్కి తేడా ఏంటంటే, ఫ్లైట్ అన్నీ వేసుకుంటుంది, అన్నీ మోస్తుంది, పైకి ఎగిరాలనుకుంటుంది, మళ్ళా కింద దిగిపోతుంది. ఇది ఫ్లైట్. కానీ రాకెట్ అలా కాదు, దూసుకుపోవాలి. అంటే ఇది ఎంతవరకు దూసుకుని వెళ్ళాలా? ఫ్లైట్ ఏది మధ్యలో ఏదైనా కూడా ఎక్కడన్నా దించవచ్చు. రాకెట్ అలా కాదు, ఆకాశం వరకు దూసుకుని వెళ్ళాలా. అంటే ఎంత స్టాండర్డ్ అంటే అతను భూమి మీద ఇక్కడ మీట నొక్కుతుంది, ఆకాశంలో ఆ స్పేస్ లో అది ల్యాండ్ అవ్వాలి. ఎంతగా పరీక్షలకు పెట్టబడాలా, ఎంతగా ఒక్కొక్కటి వదులుతూ పోవాలా, ఎంతగా ఆకాశాన్ని దాటాలా. ఎందుకు దాటలేకపోతున్నాం? ఇక్కడిక్కడే తిరుగుదామా? దేవుడు ఆకాశమందు ఉన్నాడే. వీఆర్ ప్రీచింగ్ అబౌట్ ద గాడ్ హూ ఈస్ ద గాడ్ ఆఫ్ లైఫ్. జీవంగా దేవుని కోసం ప్రసంగం చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఆయన దేవుడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు, అందరినీ తేటగా చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము ఆయన కన్నుల ముందు ఉంది. ఇక్కడ మొట్టమొదట శ్రమ. ఇది శ్రమ కాదు, మీకు అర్థమైంది ఇప్పుడు. సామర్థ్యం, ఎండ్యూరెన్స్. యూ హ్యావ్ టు బి టెస్టెడ్. ఎలాగా? ఓర్పుని, పేషెన్స్. ఇట్ టేక్స్ ఎ టైమ్ బికాస్ యూ హ్యావ్ టు ల్యాండ్ ఇన్ ద స్పేస్, నాట్ ఆన్ ద ల్యాండ్. స్పేస్ లో ల్యాండ్ అవ్వాలి. మూడవది పరీక్ష. అదే కదా ఇప్పుడు వరకు. ఇవన్నీ ఒక చైన్, ఇంటర్ రిలేటెడ్, ఒకదానికి ఒకటి చైన్ గా ఉండాలా. అప్పుడు నిరీక్షణ అంటే దట్స్ ఇట్. ఎప్పుడైతే ఈ నిరీక్షణతో కోట్లు ఖర్చు పెడతారు, కనుక ఈ నిరీక్షణ, ఈ ఎరిగి శ్రమల యందు నీవు ఎప్పుడైతే తట్టుకొని నిలబడతావో దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడతాయి. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తు ప్రేమ నుండి. ఎందుకు క్రీస్తు ప్రేమ ఇక్కడ చెప్తున్నాడు 31వ వచనము. ఏమంటాము? దేవుడు మన పక్షంలో ఉన్నాడు కదా. ద మెయిన్ కాన్ఫిడెన్స్ మస్ట్ బి గాడ్ ఈజ్ విత్ యూ. అంటే దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలి. కానీ నువ్వు అటువాడు అయిపోతావు, ప్రజలందరూ అటు వెళ్ళిపోతారు వైభవంగా, హల్లెలూయా. నువ్వు మౌనంగా ఆలోచిస్తున్నావు. ఎలా ఉంటావంటే గుండెపల్లి. బికాస్ స్తుతిగానాలతో, ప్రజల సమూహాలతో, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ప్రవచనాలతో, భాషలతో స్తుతిస్తూ ఉంటారు నీ చుట్టూ. కానీ చాలాసార్లు మనకు తెలుసు, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. నీ లోపల స్వరం వినబడుతూ ఉంటుంది, నీ బలం నేనే, నీ ప్రశాంతత నేనే, నీ సమస్తము నేనే, నీ సామర్థ్యం నేనే. మౌనంగా ఉండండి. కారణము నీ పక్కన వాళ్ళు ఉండనివ్వరు. కారణము అయిన వాళ్ళందరూ వాళ్ళు చూడు ఎవరు చూడు. ఈరోజు కూడా చూడమాక.
చూపుతో లెక్క కట్టేసే ఈ లోకంలో, హృదయానికి విలువ లేని ఈ లోకంలో ఎందుకు బాధపడతావు? నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడని పదే పదే చెప్తున్నావే. వై నాట్? నీ హృదయము ఆయన చూచేటట్లుగా ఉంటే మరి ఇవే కదా. ఇప్పుడు పాట పాడేవాడికే పాట పాడేవాడు పోటీ. కానీ ఈ పాట పాడేవాడు ఆల్రెడీ ఏ ఫేమస్ స్టార్. కొత్తగా వచ్చిన వాడితో వాడికి పోటీ ఉండదు. ఇంకా అనేక మంది పాడాలా. ఈజ్ ఏ ట్రైనర్. ఎందుకు బాధపడాలా? చాలా విషయాల్లో మనము పోటీగా చూస్తాం. పోటీగా చూడకు. నీకు సాటి ఎవ్వరూ లేరు. నీకు నువ్వు సాటి అని రుజువు చేయడమే సామర్థ్యము. అది రుజువు చేయడానికే హింసని, ఆ పెర్సిక్యూషన్ని అంగీకరిస్తాడు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. స్టెఫన్ని రాళ్ళు పెట్టి కూడా చంపేశారు కదా, చంపేశారు, చచ్చిపోయాడు. దేవుడు కాపాడా. కానీ నీకు తెలుసా, ఒక్క రాయి కూడా స్టెఫన్ మీద పడలా. దేవుడు తన కవచం పెట్టాడు. స్టెఫన్ చూస్తానే ఉన్నాడు పరలోక దర్శనాలు, పరిశుద్ధాత్మని చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని మహామహిమ చూస్తున్నాడు. పడలా, చనిపోయాడు. అంటే అతనికి ఎనస్థీసియా ఇచ్చారో ఏమిచ్చారో, గాఢ నిద్ర ఇచ్చారో మనకు తెలియదు, చచ్చిపోయాడు. కానీ రాళ్ళు వేయడానికి కారణమైన పౌలు సౌలుగా ఉన్నాడే, కబడ్డీ ఆడిసాడు. ఆ సౌలు పౌలుగా మారిప్పుడు చెప్తున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించడు వెనుక తీయక సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు. కనుక దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎంతమంది మోపితే దేవుడే తీర్పు తీర్చేవాడు, శిక్ష విధించిన వాడు, మృతుల్లో నుండి లేచిన వాడు, చనిపోయిన క్రీస్తు యేసే ఆయన నా కోసం ఉండగా ఆయన ప్రేమ నుండి నన్ను శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఎడబాపున నిన్ను గూర్చి దినమెల్లా మేము వదిలింపబడిన వారం పదకు సిద్ధమైన గుర్రం ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాం. ఇవి రాయడానికి ఆ రోజు బీజం పడింది, ద సీడ్. ఇక్కడ ఇంకొకటి చూస్తే పేతురు గారు అంటున్నారు, ప్రియులారా మిమ్మును శోధించడం మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? నీకు క్రీస్తు యేసు మహిమ నీలో ప్రకాశించాలని మహా ఆనందంతో సంతోషించినప్పుడు క్రీస్తు శ్రమలలో కాబట్టి ఆయన మహిమా స్వరూపి అయిన ఆత్మ నీ మీద నిలిచాడు. ఆయన ఇది వాక్యము. కానీ ఇలా చెప్తే ఎలా కుదురుతుంది? ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న కథ ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుంచి కథ మొదలైంది. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి, మరి సద్భక్తి అంటే చెప్పాలి కదా, ఎప్పుడైతే సుబుద్ధి అంటే హెల్తీ మైండ్, హెల్తీ స్టేట్, ఆరోగ్యకరమైన విధానం కనుక జనులందరి దృష్టికి ఆఖరికి సౌలుకి కూడా ఇష్టడైపోయాడు. కానీ సౌలు ఒక పురుగును వేశాడు. ఆ పురుగు ఏంటో తెలుసా? ఎప్పుడైతే దావీదు ఫిలిస్తీయుని హతం చేసి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ స్త్రీలందరూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పారు. వెంటనే అది ఇంపుగా లేదు కనుక నాట నుండి సౌలు దావీదు మీద విషయించు. దిస్ ఈస్ ద టెస్టింగ్. అర్థం ఏంటంటే, దావీదు రాజు అయిపోలేదు, అప్పగించబడ్డాడు. అక్కడ సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు విషపు చూపు పెట్టాలి, కానీ దావీదు దేవుని యందు గురి కలిగి ఉండాలి. కనుక దేవుని నుండి దురాత్మ వస్తుంది, సౌలు రెచ్చిపోతున్నాడు. కానీ దావీదు ठंडा ठंडा पानी, కూల్ కూల్ పానీ, ठंडा ठंडा హాయ్ ఉండగలవా? ఉండాలిగా. నీ హృదయం ఎందుకు కలవరపడుతుంది? నీ హృదయం ఎందుకు, నా ప్రాణమా నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? నా ప్రాణమా నీకు ఎందుకు తొందర? దిల్ పే మత్ దో, లైక్ లేదు. ఎందుకు జగడం చేసే నోయా? ఎప్పుడైతే సౌలు దావీదుని చెప్పాడు, సౌలుకి అర్థమైపోతుంది దేవుడు తనను విడిచి దావీదుకు తోడుగా ఉన్నట్టు చూచి భయపడి ఇంకా 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 తంత్రాలు వేస్తున్నాడు. కానీ దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా, దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు చూచి మరీ అధికముగా భయపడ్డాడు. ఇది వాక్యం. బి అవే. దేవుడు తప్పించలేని కార్యం లేదు, చేయలేని కార్యం లేదు.
నీకు తోడై ఉన్నాడు దేవుడు, నీతో ఉన్నాడు దేవుడు. నిన్ను లేవనెత్తేవాడే దేవుడు. నన్ను లేవనెత్తాడు సురేష్ దేవుడు. ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి విత్తమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, విశ్వాసములో బలమునందువారుగా, నీ వైపు చూచువారుగా, నీ అందే లక్ష్యం ఉంచువారుగా, యేసు శ్రేష్టమైన నామములో ఆశీర్వదించి సమాధానం. ఆమేన్. God bless you all.